హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. దీనికి నేను 30 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి, సిల్క్ థ్రెడ్ని. ఈ విధంగా గమ్ పెట్టేసి కొంచెం సేపు పక్కకు పెట్టాలండి బ్యాంగిల్ను. ఈ లోపల మనం కుందన్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్స్ పింక్ కలర్ తీసుకున్నానండి. సెరామిక్ గోల్డ్ 3mm కూడా తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు థ్రెడ్ని అయితే చుట్టాలండి బ్యాంగిల్కు. చూడండి ఏ విధంగా చుట్టాలనేది. చాలా అంటే చాలా నీట్గా చుట్టుకోవాలండి థ్రెడ్ను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే నీట్గా చుట్టుకోవాలి బ్యాంగిల్ మొత్తము. బ్యాంగిల్స్ మొత్తము 4 తయారు చేస్తున్నానండి నేను. వీడియో మాత్రం ఒకటే బ్యాంగిల్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను 3 తయారు చేసి పెట్టాను. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మనము కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత అతికించుకోవాలి బ్యాంగిల్కి అయితే. ఈ థ్రెడ్ మనం ఇంకో బ్యాంగిల్కి అయితే యూజ్ అవుతుందండి. అందుకోసమే నేను గమ్ ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కింది భాగంలో మనము గమ్ పెట్టేసి పెట్టాలండి. చూడండి ఏ విధంగా చుట్టాను అనేది. బ్యాంగిల్ మొత్తం ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నానండి. తీసుకొని కుందన్స్ పెట్టాలి ఇప్పుడు. చూడండి, నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే ఏ విధంగా పెడుతున్నాను. దాని తర్వాత సెరామిక్ 3mm పెడుతున్నామండి, గోల్డ్. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయండి. ఇవి మనం యాడ్ చేసినందుకు చాలా బాగుంటుందండి బ్యాంగిల్ అయితే. ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ కుందను, తర్వాత సెరామిక్ 3mm ఇవి 2 అతికించుకోవాలండి. సేమ్ ఇట్లాగే మొత్తం అతికించుకోవాలి కుందన్స్. చాలా నీట్గా పెట్టుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నాకు ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఈ డిజైన్ వేయమని చెప్పండ్రు, అందుకోసం ఈ డిజైన్ వేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే మనం సైడ్కి కూడా వేసుకోవచ్చు అండి, మట్టి గదులకు, లేకపోతే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలండి. అవి మనం పెట్టేటప్పుడు అయితే ఊడిపోతుంటాయి, అక్కడిక్కడ కదులుతుంటాయి. బాగా స్టిక్ అయ్యేటట్టు చూసుకొని పెట్టుకొని కొంచెం ఒత్తి పెట్టుకోవాలండి కుందన్స్ అయితే. మొత్తం పెట్టిన తర్వాత కూడా కొంచెం ప్రెస్ చేయాలండి బ్యాంగిల్ మొత్తం కుందన్స్ని. నేను ఇక్కడ కుందన్స్ గ్లాసుల్లో తీసుకున్నాను. 3mm అయితేనేమో సెరామిక్లోనండి. గ్లాసీ కుందన్స్ అయితే కొంచెం షైనింగ్ ఉంటుంది, బాగుంటుంది. మీకు కూడా ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేయాలి బ్యాంగిల్. మ్యాట్ కుందన్స్ కూడా తీసుకోవచ్చండి, కాకపోతే అవి షైనింగ్ తక్కువ ఉంటాయి. గ్లాసీ కుందన్స్ అయితే షైనింగ్ ఎక్కువ ఉంటాయండి.
చూడండి ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలి. చాలా అంటే చాలా బాగుందండి బ్యాంగిల్స్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఈ బ్యాంగిల్స్ మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను, మొత్తం ఆరిన తర్వాత. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదండి బ్యాంగిల్స్. మీకు కూడా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే నేను వీడియోస్ పెడతానండి. బ్యాంగిల్స్ డిజైన్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు అన్నీ పెడుతుంటాను. రెగ్యులర్గా చూస్తుండండి. థ్యాంక్ యూ.